హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సండే రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ విత్ ఆనియన్ కర్రీ, అలాగే వెజ్ పులావ్. నాకు ఫీవర్ వచ్చింది ఆ రోజు సండే. మళ్ళీ సాటర్డే రోజు బాబు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినా కానీ అసలు యూనిఫామ్ కూడా చేయలేదు. ఫీవర్ రావడం వల్ల అసలు అంతా సఫర్ అయి ఉన్నాను. నేనని కాదు, ఇంట్లో ఆడవాళ్ళకి ఫీవర్ వచ్చి ఉంటే ఎక్కడి పనులు అక్కడే గప్చుప్ అన్నట్లుగా ఉంటుంది. మా బాబు స్కూల్ నుండి వచ్చాక అసలు యూనిఫామ్ కూడా చేంజ్ చేయలేదు పాపం వాడికి, అలాగే ఉండిపోయాడు. ఇక సండే రోజు లేట్గా లేచాను. పిల్లలే లేచి నన్ను లేపారు. మా బాబు స్కూల్ ఉన్న రోజు లేవాడు, స్కూల్ లేని రోజు వెంటనే లేస్తాడు. ఇక మిల్క్ కర్రీ తిన్నాము, అదే మా టిఫిన్ అయిపోయింది. తర్వాత ఇక డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పేసి. వెజ్ పులావ్ అని చెప్తున్నాను. ఇక మా పాప అయితే ఏంటా అని ఎత్తుకొని చూపించమంటుంది. అసలే ఓపిక లేదబ్బా అని అనుకుంటే పాప అలా చేస్తుంది. వెజ్ పులావ్ కోసం పొటాటో, క్యారెట్, ఆనియన్, మిర్చి, బిర్యానీ దినుసులు రెడీ చేసుకున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాను 2 గ్లాసులు. అలాగే ఎగ్స్ ఉడకబెట్టి ఉంచాను. ఇక వెజ్ పులావ్ కోసం కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత పొటాటో, క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అసలు నాలుక పెచ్చింది అంటే తెలుసా మీకు? అంటే నాలుక పగిలింది, అసలు మాట్లాడడానికి కూడా లేదు. పిల్లలేమో సతాయిస్తున్నారు. వంట చేసి పెట్టాలి అన్న అడవిలో కుక్కర్ పైనుండి తీస్తుంటే కుక్కర్ కింద పడిపోయింది, క్యాప్ పగిలిపోయింది. ఎలా వస్తుందో ఏమో అన్న టెన్షన్ ఉంది. పొటాటో, క్యారెట్ ఆ పీసెస్ వేసుకున్నాక ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసే క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత కర్రీ కోసం బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అది ఆనియన్ మగ్గేలోపు ఎగ్స్ పొట్టు తీస్తూ ఉండగా మా ఆయన వచ్చి, నేను ఎగ్స్ పొట్టు తీస్తుంటే నాకు అంటే మామూలుగా నార్మల్గా తీస్తున్నాను నేను. మా ఆయన వచ్చేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో ఎగ్స్ వేసి ఇట్లా షేక్ చేస్తూ ఎగ్ది పొట్టు ఈజీగా తీసేశాడు. కొంచెం హెల్ప్ చేశాడు. కుక్కర్ చూడండి ఎలా పొంగిందో, కొంచెం వాటర్ వచ్చింది. ఇట్లా ఏమవుతుందో ఏమో అని చాలా భయం వేసింది. కుక్కర్లు పేలిపోతాయి కదా, అలా అవుతుందేమో అన్నట్లుగా భయం వేసింది. కానీ ఏం కాలేదు. ఓకే, ఆనియన్ మగ్గింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మా వారికి ఫోన్ వచ్చింది. మా బాబు ఫోన్ లిఫ్ట్ చేసి వాడు మాట్లాడకుండా నాకు ఇస్తున్నాడు. నాకు అసలే మాట్లాడడానికి రావట్లేదురా బాబు అంటే వాడు ఫోన్ ఇచ్చాడు. అయితే సండే కదా, మా వారి అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ బయటికి వెళ్దాం ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారంట. ఇక నేను మాట్లాడుతూ ఉన్నప్పుడే మా ఆయన వచ్చేసారు. ఇక బయటికి ఎక్కడికి వెళ్దాం ఏంటి అని వాళ్ళు డిస్కషన్. బయటికి వెళ్ళడం అంటే చాలా కష్టం అవుద్ది, నాకు అసలు ఫీవర్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే జస్ట్ అలా ఇంటికి వెళ్ళి వద్దాం, వాళ్ళ ఇంటికి అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం అని చెప్పేసి అని అన్నారు అన్నట్టు. అంటే చాలా రోజులైంది కలవక. కుక్కర్ ఇంకా చూడండి రైస్ అయ్యింది. 2 విజిల్స్కి ఆఫ్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వెజ్ పులావ్ రెడీ అయింది. తర్వాత ఆనియన్ మిశ్రమంలో వాటర్ వేసుకోవాలి. ఆలోపే ఏంటి మా పిల్లలకి లెమన్ కనిపించింది, అంటే లెమన్ జ్యూస్ కావాలి. వాళ్ళకి లెమన్ జ్యూస్ అంటే చాలా పిచ్చి. లెమన్ జ్యూస్ ఇక నేను చేయకుండా మా ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక ఇద్దరు లెమన్ జ్యూస్ అవ్వగానే హాల్లోకి వెళ్ళి తాగేస్తున్నారు. ఇక బయటికి ఎక్కడికి వెళ్దాం ఏంటి అని నాతో మా ఆయన డిస్కషన్. వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇక లంచ్ చేసి అంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్ వెళ్ళాము వాళ్ళ ఇంటికి. చూడండి మా పిల్లలు లెమన్ జ్యూస్ చేసి ఇచ్చాక
హాల్లోకి వెళ్ళి తాగేస్తున్నారు. ఇక వంట ఆల్మోస్ట్ అయిపోయింది. మా ఆయన మధ్యాహ్నం మిల్క్ తీసుకొని వచ్చాడు. అంటే మేము లేవడమే లేట్గా లేచాము. ముందు రోజువి పాలు ఉంటే అవి తాగేసాము. అది మా టిఫిన్ అయిపోయింది. ఇక వంట అయిపోయింది కదా, పాలు పెట్టేసి ఇక అంతా సర్వ్ చేసుకోవాలి. హాల్లోకి తీసుకెళ్ళి తినేయడమే. మరి సండే రోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ నాతో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వంట చేస్తుంటే కిచెన్ ఎలా ఉందో చూడండి. ఇదంతా క్లీన్ అవుతే కానీ మనసున పట్టదు మనకి ఆడవాళ్ళకి కదా.